హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా ఊరు వెళ్తున్నాను అని ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. అది ఎందుకోసం ఏంటనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట. యాక్చువల్గా మా ఊరి గ్రామదేవత వారాలన్నమాట. పండగ కూడా కాదు, పండగ తర్వాత ఎప్పుడో తీసుకొస్తారంట. ఈ వారాలు కూడా 25 years తర్వాత చేస్తున్నారు. అది కూడా గుడి మళ్ళీ కొత్తగా కట్టారనమాట. అప్పుడు గుడి చాలా చిన్నగా ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా పెద్దగా కట్టారనమాట. చాలా బాగా చేశారు. దాని ప్రతిష్ఠ కూడా చేశారనమాట. అలాగే ఇప్పుడు పండగ వారం అయితే తీసుకొచ్చారు. మీకు ముందు వీడియోలో చూపించాను కదా, అది ఘట్టం అనమాట. సో ఈ పాపని ఎందుకు చూపిస్తున్నానంటే, మా పాప కన్నా ఒక 1 year పెద్ద అయినా కూడా అన్నీ నేర్చుకుంటుంది అనమాట. మా పాప ఇప్పుడు వెళ్ళినా కోని ఈ పాప చేత పెట్టించుకొని చాలా చక్కగా నీట్గా పెడుతుంది అనమాట. సో అన్ని పనులు నేర్చుకుంటుంది. వీళ్ళు యాక్చువల్గా చీరలు అవి నేస్తారు కదా, అవి కూడా చేస్తారు వీళ్ళ నాన్నగారు. మా ఇంటి ఎదురుగా ఉంటారు. ఈసారి మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సో ఇలా పెట్టేసరికి నైట్ అయిపోయిందనమాట. 6:30 అలా అయిపోయింది. ఒక 1/2 hour పట్టిందనమాట. చీకటి పడింది. నేనైతే టార్చ్ వేసి మరీ వీడియో తీసాను అనమాట. చాలా చక్కగా పెట్టింది కదా. నేను అదే చెప్తాను, మా పాప కూడా ఇలా నేర్చుకోవాలి అన్నిట్లో కూడా. ఆ పాప చదువుకుంటుంది, బుద్ధిగా ఉంటుంది, అది కూడా అన్నీ చేస్తుంది అనమాట చాలా మంచిగా. సో అలాగే ఉండాలి పిల్లలంటే, అన్నిట్లో ఉండాలి అని నా ఒపీనియన్ అనమాట. వాళ్ళ కోసమైనా వాళ్ళు చేసుకోవాలి కదా. తనకి తెలియబట్టే కదా ఈరోజు మనం పిలిచాము. అలాగే ఆ నైట్ అనమాట బూర్లు వండేసి అప్పటికప్పుడు 1 గంటప్పుడు మళ్ళీ బ్రష్ చేసి స్నానం చేసి అమ్మవారికి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. చూసారా, 1 o'clock అయ్యిందనమాట. ఇది సోమవారం నైట్ అనమాట. తెల్లారితే మంగళవారము. సో అప్పటికే ఊర్లో ప్రతి దగ్గర గొర్రెలు కోస్తూనే ఉన్నారు. ఆ నైట్ అంతా ఎవరూ పడుకోలేదు. ఇది అమ్మవారి ఘట్టం అనమాట. ఇది పట్టుకొనే వెళ్తారు. సో మనం తెల్లవారి వచ్చి పెట్టడానికి అంత ఖాళీ ఉండదనమాట. అందుకనే నైటే పెట్టేశామన్నమాట. నైట్ 1 o'clockకి వెళ్ళాము. అలాగే ఊర్లో బుర్రకథ వేస్తున్నారు. మేమైతే ఉండలేదులేండి, ఆ టైం అయింది. తెల్లవారితే బయలుదేరాము. యాక్చువల్గా 5:30కే వెళ్దాం అనుకున్నారంట. కానీ ఊరు చాలా పెద్దది, 2500 గడప అన్నాను కదా. ఊరంతా కదలాలంటే ఎంత టైం పడుతుంది. అలాగ 9 అయినా సరే ఇంకా వస్తూనే ఉన్నారనమాట చాలామంది. అందరూ ఒకసారి మ్యాక్సిమం బయలుదేరుతారు. ఎవరో కొంతమంది ఉంటారు కదా బద్దకస్తులు, అలాంటి వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారనమాట. అలాగే అందరి చేతిలో కూలు ఉన్నాయి చూసారా. చాలా వీడియోస్లో కొంతమంది అన్నారు ఇలా జీవహింస పాపమని. ఇది ఇప్పుడు ట్రెడిషన్ కాదు కదండి, ఎప్పుడో తాతల ముత్తాతల నుంచి ఉన్నదనమాట. సో అందుకని మీకు కటింగ్ వీడియో అవేమీ చూపించట్లేదు, అదే ఫాలో అవుతున్నాము. ఊరందరూ కలిసి ఒకేసారి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, నడ్డానికి కాలే కదలేదనమాట. మేము 6:30కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి ఒక 9 అయ్యిందనమాట. ఎండలోన, మంచి ఎండలోన చాలా మంది జనం అనమాట. జనాలు కదలట్లేదు. సో ఎంత ఫాస్ట్గా నడుద్దామన్నా కూడా ముందుకి కాలు పడట్లేదు అనమాట, అంత జనాలు అనమాట. ఇది జస్ట్ వారాల పండగ మళ్ళీ ఎప్పుడో తీసుకొస్తారంట. సో ఇది కూడా ఈ పండగ చేసి కూడా 25 years అవుతుందంట, 25 సంవత్సరాలు. నాకు కూడా తెలియదు, మా అత్తవారి ఊరు కాబట్టి. సో అమ్మ వాళ్ళ ఊర్లో అయితే 10 సంవత్సరాలకు ఒకసారి తీసుకొస్తారు గ్రామ దేవత పండుగ. ఇప్పుడు అక్కడ కూడా 10 సంవత్సరాలు దాటిసింది, ఇంకా తీసుకురాలేదు. 15 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. సో ఊరు పండుగ అంటే చాలామంది కూడాలి, అందరూ కూడా ఒకే మాట అయి ఉండాలి. అప్పుడే పండుగలు అనేవి సాఫీగా అవుతాయి అన్నమాట. అంత ఈజీగా పెద్ద పెద్ద ఊర్లో పండుగలు అవ్వవు అనమాట. మా ఊర్లో వారాలైనా అవుతాయి, కానీ మా అత్తవారి ఊర్లో అవి కూడా అవ్వవన్నమాట. ఈ వెనకనున్న కోడి ఎందుకో వాళ్ళు ఏం తప్ప జరిగిందో తినలేదనమాట, అలా పడుకుని పోతుంది. అక్కడ గ్రీన్ సారీ ఉన్న ఆవిడకైతే దేవుడు పడతారంట. ఆవిడ మేపితే తింటున్నది, వీళ్ళు ఎవరు పెట్టినా తినట్లేదు. చాలాసేపు కొబ్బరికాయలు అవన్నీ కొట్టి మొక్కిన తర్వాత అప్పుడు తిన్నదనమాట. ఇలాగా ఊరందరూ కలిసి ఒకేసారి వెళ్ళి ఆ అమ్మవారి గుడి దగ్గరే మొక్కులు చెల్లించుకున్నాము. మామూలుగా అయితే ప్రతి మంగళవారం మొక్కుకున్న వాళ్ళు మొక్కులు చెల్లించుకోవచ్చు, అప్పుడు గుడి దగ్గరికి ఎవరు తీసుకురాకూడదు. అంతకుముందు మీకు గొర్రెని చంపినప్పుడు మొక్కినప్పుడు మీకు చూపించాను కదా, ఒక చెరువు గట్టుపై నుంచి ఎదురు మొక్కాలి. పండగ అయితే మాత్రమే గుడి దగ్గరికి తీసుకురావాలన్నమాట. తర్వాత ఈరోజు మంగళవారం కాబట్టి గుడి కూడా ఖాళీ లేదు. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు, ఊరికి కొత్తగా వచ్చిన చుట్టాలు అందరూ మొక్కుకోవడానికి గుడికి అయితే వెళ్ళారు. మేమైతే వెళ్ళలేదు, పిల్లలు అయితే పంపించామన్నమాట. ఎందుకంటే చాలా రష్గా ఉంది. పిల్లలు అయితే పర్వాలేదు కదా, ఎప్పుడైనా వస్తారని చెప్పేసి. అప్పటికే నడలేపనమాట. మంచి ఎండ, వేసవిలో కదా, మంచి మే నెలలోన. సో పండగ అనేది ఎప్పుడు తెస్తారో ఏంటో కానీ ఈ వారాల పండగ అయితేనే చాలా మంది జనాలు అనమాట. భయమేసింది, ఇంత జనాల్లో తప్పదు మేము. ఊరంతా కదిలొచ్చిందనమాట. మీకు కనిపిస్తున్నారో లేదో కానీ
మ్యాక్సిమం కవర్ చేస్తాము. మేము ఊరు స్టార్టింగ్లో ఉంటాము, ఊరి చివరన ఉంటుందన్నమాట. నా పెళ్ళికి ఈ ఊరు తిప్పాలంటేనే కొన్ని వీధులు వదిలేసినా సరే 9కి సవారీ ఎక్కితే తెల్లవారు 2:30 అయ్యిందనమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద ఊరో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.